शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనీశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు పూర్ణ శుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చర రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుహు అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు కనుక
వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలన్నర అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురుర్ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. 30 మాసం శనైశ్చర, 30 నెలలు, 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనుకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనుకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్రత్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో.
అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ అంటే రుజుమార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ 2 రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కుజస్తంభన మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరము 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో 54 రోజుల పాటు అంగారకుడు సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు మళ్ళీ కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ప్రారంభంలో 54 రోజులు, దాని తర్వాత 72 రోజులు సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మిథున రాశిలో ఉంటాడు. మిథున రాశి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 12వ స్థానం అవుతుంది. 12వ స్థానం ప్రతికూలం. దాని తర్వాత మళ్ళీ 20 అక్టోబర్ నుండి 21 జనవరి వరకు, మళ్ళీ 24 ఫిబ్రవరి నుండి 7 జూన్ వరకు మళ్ళీ కర్కాటక రాశిలో ఉంటున్నాడు. అంటే మొత్తం ఈ సంవత్సరం దాదాపు మొత్తం కూడాను, అంటే ఈ ఆగస్టు నుండి, గతించిన ఆగస్టు నుండి మళ్ళీ జూన్ వరకు, వచ్చే సంవత్సరం జూన్ వరకు కూడాను మిథున రాశిలో, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి జాతకులకు 12వ స్థానము జన్మస్థానం అవుతుంది. ఈ 2 స్థానాలలో సంచరించడము ప్రతికూల ఫలితాలే ఉంటాయి. అయితే ఈ 12వ స్థానంలో సంచరించడం మూలకంగా మనకేం కలుగుతుంది, ఏం ఫలితాలను ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, ఇందులో అంగారకుడు మనల్ని నష్టపరుస్తాడు. అంటే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టిస్తాడు. మీరు బ్లైండ్గా కొన్ని విషయాలలో పెట్టుబడులు పెట్టడము, తద్వారా నష్టం వాటిల్లడము. ఇక ఎవరికో డబ్బు ఇస్తారు, మళ్ళీ తిరిగి రాదు. తిరిగి రావడానికి మీరు దాన్ని రప్పించుకోవడానికి ఎన్నో విధాలుగా తంటాలు పడవలసి వస్తుంది. కలహాలు, కొట్లాటలు, మనస్పర్ధలు ఇవన్నీ అయిన తర్వాత కూడాను మీకు పార్షియల్గానే మళ్ళీ చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ముఖ్యంగా రాబడి, ఖర్చు, దీనిపైన ఈ అంగారకుడి యొక్క ప్రభావం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి బాగా ఉంది. కాబట్టి ఈ 2 విషయాలపై మీరు మనసు నిలపాలి. ఎవరికి డబ్బు ఇచ్చినప్పటికీ, మళ్ళీ మీరు ఒకవేళ తీసుకునే పక్షం లోపల కూడాను, రుణాలు తీసుకునే పక్షం లోపల కూడాను మీరు బాగా ఆలోచించాలి. మళ్ళీ రీపేమెంట్ అనేది మీకు ఈ సమయం లోపల కొంత కష్టతరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ 2 విషయాలపై ప్రధానంగా మీరు మనసు నిలపాలి.
తర్వాత అన్నదమ్ములు, బంధువులు, జ్ఞాతులు, దగ్గర వారితో మీరు సాహసంగా అంటే తొందరపడి వాళ్ళతో మీరు మాట్లాడడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయకండి. వారి మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే అన్నదమ్ములు, బంధువులతో మీకు మనస్పర్ధలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా తోబుట్టువులతో అంటే సోదరులతో, అక్కలతో, చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, రక్త సంబంధీకులు వీళ్ళతో మీరు కొంత స్నేహం పెంచుకోండి, ఆప్యాయత పెంచుకోండి. ఎందుకంటే ఈ సమయం లోపల వాళ్ళ మూలకంగా వాళ్లకు మీకు మధ్యన మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితిపై మనస్సు నిలపాలి. శత్రుత్వం పెంచుకోకండి దగ్గర వాళ్ళ మూలకంగా. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ 6వ స్థానాన్ని చూస్తుంటాడు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు. కాబట్టి మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహార నియమాలను మీరు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. తద్వారా ఇబ్బందులు తప్పవు. ఇకపోతే వ్యాపారస్తులకు కూడాను పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్స్తో మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మీరు వ్యాపారం బాగానే కొనసాగుతుంది, వ్యాపారంలో నష్టమేం కనబడట్లేదు. కానీ పార్ట్నర్స్కు చెప్పకుండా మీరు కొన్ని పనులు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అది ఆ సమయానుకూలంగా మీరు నిర్ణయం తీసుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని తప్పుగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినంత మట్టుకు మీరు వ్యాపారస్తులతో అంటే పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి. భార్యా పిల్లలతో కూడాను జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటే భార్యతో, పిల్లలతో మీరు ప్రేమను ఎక్కువగా కనబరచండి. కనబరచడమే కాకుండా వాళ్ళపైన మీరు మనస్సు నిలపండి. పిల్లల యొక్క బాగోగులు, వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. తర్వాత అసంతృప్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బంధువులతో వైషమ్యాలు, కొన్ని విషయాలను మీరు మర్చిపోవడం అంటే వర్క్ లోడ్ మూలకంగా ఏమవుతుంది, ఇంపార్టెంట్ పనులపైన మీరు మనసు నిలపలేకపోతారు. కనుక తద్వారా కొన్ని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక సంఘటనలు కూడాను జరుగుతాయి. కాబట్టి ఓవరాల్గా ద్వాదశ జన్మస్థానాలలో అంగారకుడు మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. అయితే ఒక్కటేంటంటే పంచమ దశమాధిపతి అంటే 2వ పార్ట్ లోపల కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల కొంత మంచి జరుగుతుంది. అంటే గోచారరీత్యా జన్మస్థానం అంగారకుడికి ప్రతికూలమే అయినప్పటికీ పంచమాధిపతి, దశమాధిపతి రాశిలో సంచరిస్తున్నాడు, జన్మరాశిలో. అంటే ఈ కాంబినేషన్ 5, 10, 1 కాంబినేషన్ మీకు బాగా కలిసి వస్తుంది. తద్వారా కొన్ని విషయాలలో మీకు మంచి జరిగే అవకాశం ఉంది జన్మస్థానంలో సంచరిస్తున్నప్పటికీ. కనుక మీరు కొంత ఓపికతో పనులు చేసుకున్నట్టయితే ఈ 20 అక్టోబర్ నుండి 21 జనవరి వరకు, మళ్ళీ 3 ఏప్రిల్ నుంచి 7 జూన్ వరకు ఈ వ్యవధి మీకు బాగా కలిసి వస్తుంది. అయితే కొన్ని పరిహారాలు కూడాను చేసుకోండి. పరిహారం ఏం చేయాలి? మొట్టమొదలు అంగారకుడికి కావలసినటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంటే అంగారకుడు తొందరపాటును ఇస్తాడు మీకు. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సహనంతో మీరు కూలంకషంగా ఆలోచించేటువంటి మనస్తత్వం డెవలప్ కావాలి అనంటే ప్రతినిత్యం కూడాను మీరేం చేయాలి? అంగారకుడి మూలమంత్రాన్ని జపించండి. ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. అంగారకుడికి నమస్కారం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలువండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శుభం.